नीलातुङ्गस्तनगिरितटी सुप्तम् उद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती सोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. భాగవతోత్తములారా, ధనుర్మాస తీర్పావై మహోత్సవంలో మనం ఈరోజు 13వ రోజుకి చేరుకున్నాం. సంసార విషవృక్షస్య ద్వే ఫలే అమృతోపమే కదాచిత్ కేశవే భక్తి తద్భక్తైః సహ సమాగమం. అంటే లోకంలో మనకి మానవ జన్మ ఎత్తినందుకు ఏమిటి ప్రయోజనం అంటే మన పెద్దలు చెప్తారన్నమాట. సంసార విషవృక్షస్య ద్వే ఫలే అమృతోపమే, రెండు అమృతంతో సమానమైనటువంటి రెండు ఫలములు ఉన్నాయి ఈ సంసారం అనే విషవృక్షంలో. ఈ సంసారం అనేటువంటి దీన్ని ధరించాలంటే ఒక రెండు అమృతోపమైనటువంటి రెండు ఫలములు ఉన్నాయి. ఏమిటవి? కదాచిత్ కేశవే భక్తి, పరమాత్మ యందు భక్తి ఒకటైతే, రెండవది తద్భక్తై సహ సమాగమం, వాళ్ళతో ఆ భక్తులు వెళుతున్నో ఆ పరమాత్మ భక్తులతో సహవాసం అనేటువంటిది. అయితే భక్తులతో సహవాసం అంత సులభంగా లభించదట. ఎందుకంటే ఆ భాగవతోత్తములు మనతో కలవడానికి ఇచ్చపడరు. ఎందుకని అంటే మనతో కలిస్తే వాళ్ళకి ఏముంటుంది? లౌకిక విషయాలు తప్పితే ఇంకేం ఉండదు మనతో కలిస్తే. అందుకని వాళ్ళు మన దగ్గర మనతో కలవడానికి అంత ఇష్టపడరు అంటారు. అయితే మొదటిదేంటి, భక్తి ఏమైనా అంత సులభమైందా అంటే దానికి కూడా చెప్తున్నాను. ఏటట జన్మాంతర సహస్రేషు తపో జ్ఞాన క్రియాదిభిః నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. భక్తి కూడా ఎలా కలుగుతుందంటే అంత సులభంగా రాదు. జన్మాంతర సహస్రేషు, కొన్ని వేల జన్మలు మనం ఎత్తేలాగా పుణ్యం చేసుకుంటూ వస్తే, నరాణాం క్షీణ పాపానాం, మన యొక్క ఆ పాపములన్నీ కూడా నశించిపోయిన తర్వాత ఈ పుణ్యములన్నీ కూడా మనకి ఏదైతే వీటి వలన తపోజ్ఞాన సమాధిభి, ఎన్నో తపస్సులు, జ్ఞానము సమాధులు చేసి పుణ్యం కాస్త కట్టుకుంటే ఆ పుణ్యం ఇప్పుడు మనకి ఫలించి కృష్ణుని యందు పరమాత్మ యందు మనకి భక్తిగా పరిణమిస్తుంది. అంటే ఎన్ని జన్మల నుంచి మనం ఎన్ని జన్మలు ఎత్తాలి. కాబట్టి భక్తి కూడా అంత వేగంగా అంత సులభంగా ఒకే జన్మలో వచ్చేసేటువంటిది కాదు అని మన పెద్దలు చెప్తారు. కాబట్టి అయితే ఈ రెండు భక్తి అలాగే తద్భాగవతై సమాగమం, ఈ రెండు కూడా కేశవే భక్తి తద్భాగవతై సమాగమం అనేటువంటి రెండు కూడా మనకి అమృతోపములు, పరమాత్మను చేరుకోవడానికి చాలా గొప్పనైనటువంటి సాధనములు అని చెప్తున్నారు. అయితే ఈనాటి భాషల్లో స్వరూప జ్ఞానం కలిగినటువంటి ఒక అమ్మాయిని, ఒక గోపాలుని యొక్క చెల్లెల్ని మేలుకొలుపుతున్నారు. ఈమెకి నేత్ర సౌందర్యం ఉందట, మంచి నేత్ర సౌందర్యం కలిగినటువంటి అమ్మాయి. నేత్ర సౌందర్యం అంటే ఏమిటండి? నేత్రము అంటే మనకి జ్ఞానానికి ప్రతి చెప్తారు. అందమైన కళ్ళు అంటే ఏమిటి? అందం, కళ్ళకి అందం ఏమిటి అంటే వస్తు జ్ఞానం కలగాలి. వస్తు జ్ఞానం కలిగి ఇదిగో ఆ వస్తువు యొక్క జ్ఞానం మనకు కలిగితే ఈ వస్తువు ఇది, ఈ వస్తువు ఇది అని తెలుసుకోగలిగితే అప్పుడు కంటికి అందం. అలా కానప్పుడు నెమలి కన్ను ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. మరి నెమలి కన్ను కూడా కన్ను అనిపిస్తుంది కదా. అందులోనూ కూడా ఇంకా మన కంటికి పరమాత్మ జ్ఞానం కలగాలి, పరమాత్మ దర్శనం అవ్వాలి. కళ్ళు నందుకు పరమాత్మని చూడాలి. చూడలేకపోతే ఈ కన్ను కూడా ఆ నెమలి కన్నుతో సమానమే కదా. నువ్వు అటువంటి పరమాత్మాత్మకమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి అమ్మాయి, అటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి గోపిక ఈరోజు ఈ పాశురంలో మేల్కొల్పబడుతుంది. అలాగే ఇంకా మనకి చూస్తే 6వ పాశురం నుండి మరి ఈనాటి పాశురం వరకు కూడా మనం రోజు ఒక గోపికని మేల్కొల్పడం, మన గోష్ఠిలో
కలుపుకోవడం, ఆ అందరం కూడా ఉత్సాహంతో ముందుకు ఉరకలేస్తూ మనకి వెళుతున్నాం ముందుకి. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం, లోపల ఉండేటువంటి అమ్మాయి ఏదైతుందో వీళ్ళు బయట ఉండే వాళ్ళంతా ఎంతో ఉత్సాహంగా ఉరుకులు వేస్తూ నామ సంకీర్తనం చేస్తూ మరి పరిగెడుతున్నారు. మరి లోపల ఉన్నామో తాను ఒక్కతే నిద్రపోతున్నట్టుగా, తాను ఒక్కతికే అందరూ మేలుకుపోతున్నట్టుగా తను విధంగా మనకు తెలుస్తుంది. అయితే మరి ఆమె నిద్రపోతున్నట్ట అంటే కాదు, ఆమెది లౌకికమైనటువంటి తామసికమైనటువంటి నిద్ర కాదు, యోగ నిద్రలో ఉండేటువంటి అమ్మాయి. అటువంటి యోగ నిద్రలో ఉండేటువంటి వాళ్ళని చెప్తున్నామట. అయితే ఇక్కడ ఇంకొకటి, అసలు నిద్ర అంటే ఏమిటి అని బృహదారణ్యకోపనిషత్తులో మనకు చెప్తుందట. ఏమిటి నిద్ర అంటే జీవుడు భగవంతుడితో చేరి ఉండడమే నిద్ర. కాబట్టి మనం అప్పుడప్పుడు అంటుంటాం, మాకు చాలా బాగా నిద్ర పట్టింది, సుఖసుప్త, బాగా నిద్ర, సుష్టు అపీత భవతి అంటుంది. సుష్టు అపీత భవతి, చాలా ఆనందంగా ఉంది. ఏమిటి, ఎందుకని పురీతన్నాడి అని ఈ యొక్క జీవుడు మన ఈ యొక్క ఇంద్రియములన్నీ ఉపరమించిపోయినప్పుడు రాత్రి సమయాల్లో మనం జీవుడు ఏం చేస్తుంటాడు, ఆ పురీతన్నాడిలో ప్రవేశించి పరమాత్మ మీద హాయిగా సుఖంగా పడుకుంటాడు. అది నిద్ర అంటే. అంటే భగవంతునితో కలిసి ఉండట, జీవుడు భగవంతుడితో కలిసి ఉండడం ఏదైతుందో అదే. మరి ఇది ఇంకా అర్థం అవట్లేదు మనకి. అంటే దీనికి మనకి ఆ ఉపనిషత్తులు చాలా చాలా నాగరికంగా చెప్తాయట. సంపరిష్వక్త బాహ్యం నకించిన వేద అంటుంది ఇక్కడ. ఏమిటండి అంటే ఇంకా ఉదాహరణ ఎంత నాగరికంగా చెప్తుందంటే లౌకికమైన ఉదాహరణ చెప్పేస్తుంది మనకి ఉపనిషత్తు వేదం అంతా కూడా. ఏమిటక్కడది, యథా ప్రియయా భార్యయా సంపరిష్వక్త న బాహ్యం కించన వేద అంటారు. ఏమిటి అంటే ఎలాగైతే తమకి ఇష్టమైన చాలా ప్రియమైనటువంటి తన భార్యతో సంపరిష్వక్త కూడి చేరి ఉన్నప్పుడు, కౌగిలించుకుని ఉన్నప్పుడు ఎలాగైతే బయట ప్రపంచం ఏమీ తెలియదో, తనకిష్టమైన తన భార్యతో చేరి ఉన్నప్పుడు మనకి బయట ప్రపంచం గురించి ఏమీ ఆలోచించి ఎలాగైతే తెలియదో, అలాగే ఈ జీవుడు కూడా పరమాత్మతో కలిసి ఉన్నప్పుడు ఏమీ తెలియదట. అసలు ఏమీ తెలియదు, బయట ప్రపంచమైన విషయాలు ఏమీ తెలియకుండా ఉంటుంది. దాన్నే సుషుప్తి అవస్థ అంటారు. ఇదిగో అటువంటి నిద్రలో, యోగ నిద్రలో ఉండేటువంటి ఈ అమ్మాయి అన్నమాట. అటువంటి అమ్మాయిని మేల్కొల్పుతున్నారు. ఒకసారి పాశురాన్ని అనుకుని తర్వాత అర్ధవిశేషాలు తెలుసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. புள்ளினுவாய் கீண்டானே பொல்லா அரக்கனை கிள்ளி கிளந்தானே கீர்த்தமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைகளும் புக்கார் வெள்ளி எழுந்த வியாழ முறங்கித்து புள்ளம் சிலம்பினகான் போதரி கண்ணினாய் குள்ள குடித குடைந்த நீராடாதே பள்ளி கிடத்தையோ பாவாய் நின்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோ ரெம்பாவாய் ఆండాళ్ తిరువడి దివ్య తిరువడిகளே శరణం. ఇప్పుడు మనం పాశుర అర్ధ విశేషాలు తెలుసుకుందాం. పుల్లిన్వాయ్ కీండానై అని ముందుగా ఒక మొట్టమొదటి పదంగా చెప్పారు. అయితే నిన్నటి రోజున మనం పాశురంలో ఆ అమ్మాయిని మెలుకుతూ సెనెత్తినాల్ తెన్నిలంగే చెత్త కోమానే మనక్కిన్యానే పాడవు అని మనక్కిన్యానే పాడవు అని చెప్పేసి మనతక్కిన్యానే పాడవు అని అంటే మనోభిరాముడైనటువంటి శ్రీరాముని పాడుతున్నాం అని చెప్పారు. ఎందుకని నిన్నటి రోజున ఆ అమ్మాయి ఎప్పటికీ మెరుకోకపోతే, పోనీ మనం ఉన్నది కృష్ణుని ఉండేటువంటి సమయంలో ఉన్నాం, ఒకవేళ శ్రీరామచంద్రుని యొక్క మనం ఆ వృత్తాంతాన్ని పాడితే అదేమిటారా రామవృత్తాంతి పాడుతున్నారు అనుకుని బయటకు వస్తుందేమో అనుకుని వాళ్ళు రామవృత్తాంతాన్ని పాడారు. నిన్న మనోభిరాముడు అని పాడారు. అయితే అలా పాడేటప్పటికి వీళ్ళలో ఒక 2 పాటలు అయిపోయాయి. వీళ్ళలో కోపం వచ్చింది. అదేంటి ఎట్లా పాడుతున్నారు, మనం ఉన్నది ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, మనం ఉన్నది మనకి ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు అయినప్పుడు మనతో ఉండి మనతో కలిసి మనతో ఉన్నాడు కదా, మనం రక్షించేవాడు శ్రీకృష్ణుడైతే ఆ రాముడు వృత్తాంతం మరి పాడడం ఏమిటి అని ఇక్కడ వీళ్ళంతా గోపికలంతా కూడా కొంచెం వివాదంలాగా అనిపించి 2 వర్గాలుగా తయారైనట్టుగా మనకు అనిపిస్తుంది. అలాగా చెప్తూ అలాగ అంటూ ఈనాటి భాషలో. అయితే తర్వాత ఎవరో పెద్దలంతా సర్ది చెప్పారు, అయ్యా రాముడన్నా కృష్ణుడన్నా ఒకటేనరా, ఇద్దరినీ కీర్తిద్దామని ఒక అక్కడ మధ్యవర్తిత్వంగా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తే అందరూ ఒప్పుకొని, ముందుగా అయితే మనం ఉన్నది ద్వాపరయుగంలో, మనం ఉన్నది మన కృష్ణుడు ఉన్నటువంటి సమయంలో ఉన్నాం కాబట్టి మనకు ఆరాధ్య దైవం కృష్ణుడు కాబట్టి ముందుగా కృష్ణుడు పాడదాం,
తర్వాత రామచంద్రుని పాడదాం అని వాళ్ళు ఈ భాషలో 2 వృత్తాంతాలు ఇద్దరినీ పాడుతున్నారు. ముందుగా కృష్ణుని పాడదాం అనుకున్నారు. పుళ్ళిన్వాయ్ కీండానై అని ముందు పదం. పుళ్ళిన్వాయ్ కీండానై. పుళ్ళిన్ అంటే పుళ్ళు అంటే కొంగ, ఒక పక్షి. కొంగ యొక్క నోటిని చీల్చిపడేసినటువంటి వాడు పుళ్ళిన్వాయ్ కీండానే ఒక చిన్న వృత్తాంతం అట. ఆ వృత్తాంతం పెద్ద వృత్తాంతం కూడా ఘటనగా చిన్న వృత్తాంతాన్ని వీళ్ళు చెప్పారు. పుళ్ళిన్వాయ్ కీండానే. తర్వాత అటువైపు వాళ్ళు ఏం చెప్పారు? పొల్లా అరక్కనై కిళ్ళి కళందానై. పొల్లా అరక్కనే కిళ్ళి కళందానై. దుష్ట రాక్షసుడిని గిల్లి పడేసినటువంటి వాడు స్వామి. ఎవరు ఆ దుష్ట రాక్షసుడు అంటే? రాక్షసుడే దుష్టుడు, మళ్ళీ దుష్ట రాక్షసుడు అంటే చెడు రాక్షసుడు అంటున్నారు. అంటే ఇందులో మంచివాళ్ళు ఉంటారంటే ఉంటారు, రాక్షసులో కూడా మంచివాళ్ళు ఉన్నారు మనకి అక్కడ. అంటే విభీషణ చెప్తారు, విభీషణస్తు ధర్మాత్మా అని రామాయణంలో వాల్మీకి చెప్తారనమాట. విభీషణుడు ధర్మాత్ముడు. కాబట్టి ఈయన రావణాసుడు అతి దుష్టుడు. ఎన్నిసార్లు ఆయనకి నచ్చ చెప్పాలని ప్రయత్నించినా తెలుసుకోకుండా అహంకారంతో విర్రవీగిపోయి నేనే అన్నిటికీ ననమేయం కదాచన అని అంత దుష్టంగా వ్యవహరించాడు. కాబట్టి అందరినీ పీడించాడు. అదేవిధంగా అందరి మునులని అందరినీ పీడించేటువంటి దుష్ట స్వభావం కలిగాడు. కాబట్టి పొల్లా అరక్కనై చెడ్డ రాక్షసుడైనటువంటి ఆ రావణాసుడిని కాస్త కిల్లి కళందానే గిల్లి పారేశాడు స్వామి. అంటే ఎలాగైతే ఆ గోర్లతోటి ఆ తలకాయలన్నింటినీ గిల్లి పారేశాడు అని చెప్పి అంటున్నామట. అంటే అంత గొప్ప వృత్తాంతంగా చెప్తున్నారు వాళ్ళు. అంటే ఏమనిపిస్తుంది మనకి? రామ వృత్తాంతం చాలా గొప్పదని, అలాగే కృష్ణ వృత్తాంతం ఏదో బకుని చంపడం చాలా చిన్నదని అనిపిస్తుంది మనకి. ఏమండి చాలా చిన్నది. ఆఖరిలో వచ్చిన రాక్షసుడు బకుడు, చిన్న వృత్తాంతం అది. బకుడు కూడా వచ్చి మింగేద్దామని కృష్ణ పరమాత్మ చూస్తే కృష్ణ పరమాత్మ కాస్త సరే అని నోట్లో దూరిపాడు, గొంతులో కాస్త వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ బకుడు పరమాత్మ సహించలేప్పుడు మంట, ఒకటే మంట వచ్చిందట. మనం కూడా ఏమైనా మంట నోట్లో వేసుకుంటే మంట పడితే ఉమ్మేస్తాం. అలాగే మళ్ళీ బయటకు ఉమ్మేశాడట భరించలేక కృష్ణ పరమాత్మని. అప్పుడు తన యొక్క ఒక కాలు ఒక దడుగు పెట్టి ఒక చేతితోటి పట్టుకుని 2 దవడని చీల్చిపడేశాడు ఆ రాక్షసుని. చిన్న వృత్తాంతం ఇది. అయితే మనకి చిన్న వృత్తాంతంగా పరమాత్మ యొక్క లీలలన్నీ కూడా ఒకటి పెద్దది ఒకటి చిన్నది అని చెప్పడానికి లేదు, అన్నీ సమానమే. ఇక్కడేమో చిన్నది అది పెద్దది అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ వృత్తాంతంలో ఇంకా బకుడు అంటే ఈ కొంగ. లౌకికంగా చూసినా బకం అంటే దంభము, అంటే లోపల ఒకటి ఉంటుంది, బయటికి ఒకలా కనిపిస్తుంది. కొంగ కూడా అంతే చేస్తుంది. ఆ సరోవరంలో వెళ్ళి వంటి కాలని తపస్సు చేస్తున్నట్టు అలా కదలకుండా ఉండిపోతుంది. ఉంటే అక్కడ నీటిలో కూడా ఏమాత్రం ఆ కదలిక లేకుండా అక్కడ ఉంటే ఆ చేప పిల్ల కాస్త వచ్చి ఎవరు లేరు అనుకుని వచ్చేస్తే వెంటనే పట్టేసుకుంటారు. తపస్సు చేస్తున్నట్టు. అందుకనే లోకంలో కొంగ జపం అంటారు, దొంగ జపం అంటారు. అలాగా అంటే దానికి దంభము, అహంకారానికి ప్రతీక. దాన్ని చీల్చవలసినటువంటి వాడు పరమాత్మ తీసేస్తాడు. ఇది కిల్లి క్రందానే కీర్తిమై పాడిపోయి. అలాగే అటువంటి ఆ స్వామి యొక్క కీర్తిని మనంతా కూడా పాడుదామర్రా అంటున్నారు. పిల్లైగలం పావగలం పుక్కార్ అంటే అడిగిన లోపల నుంచి వాళ్ళంతా వచ్చారా? అంతా వచ్చారమ్మా. పావైగళం పుక్కార్ మనం అనుకున్న స్థలానికి అందరూ వచ్చేరుకున్నారు. ఇంకా అప్పటికి మేలుకపోతే వెళ్ళి ఎడంద వియాళం ఉరంగిత్ అంటే ఇవి ప్రాభాతిక లక్షణాలు చెప్తున్నారు మనకి. అంటే ఆ ఊళ్ళలో ఉండే వాళ్ళకి ఏంటంటే మనలాగా గడియారాలు అవి ఉండవు, వాళ్ళకి అలారం పెట్టుకోవడం ఉండదు. ఏమిటి ఇదివరకంటే ఆ ఊళ్ళో ఉండే వాళ్ళకి అందరికీ నక్షత్రాన్ని చూసి ఇదిగో పొద్దు పడింది, ఈ నక్షత్రం వచ్చింది అని శుక్రుడు అనేటువంటి ఆ నక్షత్రం వస్తే ఉదయించినట్టు లెక్క. శుక్రుడు వచ్చాడు, సూర్యోదయం పోతుంది, గురుడు అస్తమిస్తున్నాడు అంటే సూర్యోదయం, శుక్రుడు అస్తమయం, శుక్రుడు రావడం ఉదయం, గురుడు అస్తమయం రెండు ఈ యొక్క ప్రభాతిక లక్షణాలుగా చెప్పారు. అక్కడ వెళ్ళి ఏడంది వియాళం రంగిత్ అని చెప్పి తర్వాత పుళ్ళం జలం బినహాన్ అప్పటికి మెలకపోతే ఆమె ఇంకొక ప్రభాతిక లక్షణం చెప్తున్నారు. పుళ్ళం జలం బినహాన్ అంటే పక్షులు కూర్చున్నవి. ఇంతకుముందు కూడా 2 సార్లు పక్షులు కూయడం అనేటువంటిది చెప్పారు మనకి. అక్కడ 6వ భాషలో పుళ్ళం జలం బినహాన్ అక్కడ కూడా పక్షుల గురించి చెప్పారు. అవి ఏమిటి? అవి ఆ 2 పక్షులు ఆహారాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళేవి. ఇదో ఈనాటి పక్షులు తెల్లవారిన తర్వాత వచ్చే పక్షులు ఇవి. అలాగే పుళ్ళం చిలంబినహాల్ పోదరి కన్నినాయ్ అప్పటికి లేకపోతే ఓ అందమైన కంటి సౌందర్యం కలిగినటువంటి దానా పోదరి కన్నినాయ్ అని చెప్పి కుళ్ళ నీరాడాదే. చల్లగా ఆ స్వామి యొక్క రూపాన్ని చూసి మనం హాయిగా చల్లగా అంటే పరమాత్మ స్వరూపం ఎలా చూస్తే మనసు చల్లబడిపోతుందట. చల్లగా ఈ యొక్క ఆ పరమాత్మ అనేటువంటి సరస్సులో మునిగి చల్లబడింది. మా యొక్క ఆ మనస్సు అంతా కూడా చల్లబడిందమ్మా. కుళ్ళ నీరాడాదే. చల్లటి నీళ్ళలో నువ్వు లేచి వచ్చి స్నానం చేయకుండా పళ్ళెక్కిడతయో పావాయ్ ఇంకా అలాగే పడుకుని ఉన్నావా ఓ పిల్లానటి పావాయ్ పళ్ళెక్కిడతయో పావాయ్ నిన్నాడాల్
కళ్ళంత విందు ఇంత మంచి రోజు వచ్చిందమ్మా మనకి, ఈ శుభరోజు, ఈ మంచి రోజున మనం అలాగే అక్కడికి వెళ్ళి పరమాత్మ దర్శనం చేసుకుని చల్లగా మనసు చెల్లబడేటట్టుగా మరి నామ సంకీర్తనం చేసి మనం పరమాత్మ పొందకుండా అలా పడుకున్నామేంటి? పళ్ళి కిడతయో పావాయినాడు కళ్ళంత విందు ఎందుకు కపట నిద్ర, దొంగ నిద్ర అని కళ్ళంత విందు కళ్ళందేలోరంబావాయ్. కాబట్టి నువ్వు బయటకు వచ్చి మా సమూహంలో గోష్ఠిలో కలిసి మాతో పాటు ఈ వ్రతంలో మరి ముందుకు సాగవలసింది అని ప్రార్థించారన్నమాట. బక వృత్తాంతాన్ని చెప్పడంలో మనకి కొన్ని పక్షులు ఏవైతే ఉన్నాయో, కొన్ని పక్షులకి జటాయు, మన మయూరములు, ముందు అమ్మ అంది అక్కడ కూడా. అలాగే గరుత్మంతుడు, అన్నింటిలో కూడా పక్షిరాజు అంటే గరుత్మంతుడి యొక్క వృత్తాంతం కూడా మనకు చెప్పింది అమ్మ. అయితే ఇక్కడ ఇందులో కూడా ఒక స్వారస్యం ఉంది. ఇది రామాయణ వృత్తాంతం నుంచి మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళలో వీళ్ళు అనుకుంటూ రాముడైనా కృష్ణుడైనా ఒకటేనరా అంటూ అసలు ఈ గోపికలు ఎవరు అని ఆలోచిస్తే మనకి అక్కడ త్రేతాయుగంలో రామచంద్రస్వామిగా అవతరించినప్పుడు ఉండేటువంటి ముళ్ళు ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ రామచంద్ర స్వామి యొక్క పుంసాం మోహన రూపాయ, పురుషులకే మోహాన్ని కలిగించేటువంటి స్వరూపం కలిగినటువంటి యొక్క ఆ రామచంద్రుడిని రూపాన్ని చూసి వాళ్ళంతా మోహితులై, అబ్బా ఇటువంటి ఇంత సుందరమైనటువంటి ఒక పురుషునికి భార్యగా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నారు. అయితే వాళ్ళని కటాక్షించడానికి ఆ యొక్క అవతారంలో అవకాశం లేకపోయింది. ఎందుకని ఏకపత్ని వ్రతత్వం కలిగినటువంటి వాడి స్వామి అక్కడ. అందుకని ఆ వాళ్ళ యొక్క కోరికలు తెచ్చడానికని ఇంకొక అవతారం ఎత్తాడట. అదిగో అలాగొచ్చిన వాళ్ళు ఈ గోపికలంతా కూడా ఎవరు, ముందు జన్మలో వీళ్ళంతా కూడా ఆ మునులు ఋషులు అన్నమాట. వాళ్ళే గోపికలుగా వచ్చి ఇక్కడ ఆ పరమాత్మతో ఆ విధంగా విహరించడం అనేటువంటిది. అయితే ఇంకొకటి మనకు చెప్తారు, భగవృత్తాంతాన్ని ఇక్కడ తీసుకోవడంలో రామాయణ పరంగా చూస్తే ఇంకొక అర్థం ఉంది. రామచంద్రస్వామి లక్ష్మణస్వామితో అరణ్యంలో అంటాడట, లక్ష్మణ అని చెప్పేసి, మన్యే ప్రీతి విశిష్టాస మత్తో లక్ష్మణసారిక అంటాడు. మన్యే ప్రీతి విశిష్టాస మత్తో లక్ష్మణసారిక అంటాడు. లక్ష్మణ మన్యే అనుకుంటున్నాను. ఏమిటి అంటే వనవాసానికి వచ్చిన తర్వాత ఒక వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది పరమాత్మకి, రామచంద్రస్వామికి. నాకన్నా ఆ గోరువంక ఉందే, మా అమ్మగారు పెంచుకునే గోరువంక ఎంత మంచిదయ్యా, ఆ గోరువంకకు ఉన్నంతటువంటి ప్రీతి మా అమ్మగారి మీద ఆ గోరువంకకు ఉన్నంత ప్రీతి నాకు లేకపోయిందే అని బాధపడతాడట. ఎంత పాపం, మా అమ్మగారు అరణ్యవాసానికి వెళ్ళొద్దు అని బతిమలాడుకున్నా నేను ఆమె యొక్క కోరికను తీర్చలేకపోయానే అని ఈ వృత్తాంతాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుని పరమాత్మ రామచంద్రస్వామి చాలా తదేకంగా ఖిన్నుడవుతాడట. అసలు ఏమిటి అంటే ఇక్కడ అర్థం మనకి, అమ్మ కౌసల్య అమ్మ యొక్క మందిరంలో పక్షులు పెంచుకునేవారట. ఒక చిలుక ఉండింది, ఒక గోరువంక. ఇప్పుడు ఈ కథ ఏంటంటే, ఆ పంజరంలో ఉండేటువంటి గోరువంక అరే సుఖ అరే పాదం దశ, అరే దశ పాదం అంటారు. అంటే ఇక్కడ అంటుంటే ఏమిటి, అమ్మవారు ఆ కౌసల్య అమ్మగారు ఒక ఏదో వ్రతం చేసుకుంటుంది, తిరువారాధన చేస్తున్నది. చేసి పాయసం పెడదామని పాయసం చేసి పెట్టింది అక్కడ. సరే ఆ తిరువారాధన నడుస్తుంది, పరిమితి లోపలికి వెళ్తే ఇంతలోకి అక్కడ ఒక పిల్లి వచ్చేసింది. పిల్లి రాగానే ఆ పంజరంలో ఉండేటువంటి ఆ గోరువంక ఏదైతే ఉందో, గోరువంక ఆ చిలుకతో చెప్తుందట, కింద సుఖ, ఓ సుఖ అంటే ఓ చిలుక, అరే పాదం దశ, ఆ శత్రువు వస్తున్నాడే ఆ శత్రువు యొక్క పాదాన్ని కొరకు, శత్రువు యొక్క పాదాన్ని కొరవలసిందంటే అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, లేకపోతే ఈ ప్రసాదం కాస్త మరి చెడిపోతుంది, పాడైపోతుంది, అది కాస్త పిల్లి కాస్త చేపెడితే తల పెడితే నోరు పెడితే అన్నట్టుగా అక్కడ చెప్తారు. ఇందులో అంతరార్థంగా ఈ వృత్తాంతం రామచంద్రస్వామికి అక్కడ జ్ఞాపకం వచ్చింది, ఆ గోరువంక అలా చెప్పిందే అని ఒకసారి. అయితే లోకంలో చిలుక గోరువంకలు ఉంటారండి. చిలుక గోరువంకలు రెండు అంటే ఏదైనా ఒక జంటను చూసి చిలుక గోరువంకలా ఉన్నారంటారు, కానీ రెండు వేరు పరీక్షలు. చిలుకల్లో ఆడ చిలుకలు మగ చిలుకలు ఉంటాయి, గోరువంకల్లో మగ గోరువంకలు ఆరు గోరువంకలు ఉంటాయి. కానీ లోకంలో అలా వచ్చేసింది ఒక ప్రథ ఏమిటంటే, ఒక 5 నాలుగు వచ్చేసి చిలుక గోరువంకలా ఉన్నారు అని రెండు జంట కావద్దు, వేరే పక్షులే. అయితే ఇక్కడ మనకి ఆచారపరంగా చెప్తే ఈ చిలుక గోరువంక అంటే ఏమిటి అంటే చెప్తారు ఇక్కడ మనకి. గోరువంక అంటే పరమాత్మ, ఈ చిలుక గోరువంక అంటే జీవుడు, చిలుక పరమాత్మ. గోరువంక జీవుడు, చిలుక పరమాత్మ.
ఆ యొక్క జీవుడైనటువంటి ఆ గోరువంక చిలుకతో చెప్తుంది పరమాత్మది, ఇదిగో ఆ శత్రువు వస్తున్నాడే, ఆ శత్రువుని కాస్త నువ్వు దూరంగా తరిమి కొట్టు, ఆ ప్రసాదాన్ని రక్షించవలసింది అని చెప్పేసి అంటే ఏమిటి అలా చెప్పడంలో అర్థం ఏంటంటే ఇది మనకి స్వాపదేశపరంగా చెప్తారనమాట. అక్కడ మనకి చెప్తూ అక్కడే లక్ష్మణ సారిక అనడంలో లక్ష్మణ సారిక అంటారు. అక్కడ సారిక అనే శబ్దం స్త్రీలింగం కాబట్టి జీవుడు అంటారు. అక్కడ స్త్రీ ప్రాయమిదం జగత్ బ్రహ్మ పురస్సరం అంటారు. ఒకడే సయేక నారాయణ పురుష, ఆ పరమాత్మ ఒక్కడే పురుషుడు, మిగతా అంత స్త్రీ ప్రాయమిదం జగత్ బ్రహ్మ పర్యంతం, బ్రహ్మ నుంచి బ్రహ్మ మొదలుకొని పిపీలికాయ పర్యంతం కూడా అంతా స్త్రీ ప్రాయమే. ఆ విధంగా అక్కడ ఆ జీవుడు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారన్నమాట పరమాత్మకి, పరమాత్మ ప్రసాదాన్ని కాపాడు. ఎందుకంటే ఆ ప్రసాదం అరి అంటే ఎవరైతే ద్వేషులు వాళ్ళందరూ వచ్చి అక్కడ పాడు చేస్తారు. అంటే ఈ సంసారాన్ని అంతా నువ్వు కాపాడవలసింది, సంసారాన్ని కాపాడి ఈ యొక్క ప్రకృతి నుంచి కాపాడు. పిల్లి అంటే ప్రకృతి నుంచి ఈ సంసారాన్ని కాపాడి నీ దగ్గర చేర్చుకోవాల్సింది. కాబట్టి ఆ పాదాన్ని ముక్కుతో ఆ విధంగా గుచ్చవలసింది, ఆ శత్రువుని దూరంగా తరిమివేయాల్సింది అని ఇక్కడ ఈ విధంగా చెప్తుందన్నమాట. ఈ వృత్తాంతాన్ని అంతరార్థం ఇది. అయితే పరమాత్మ మాత్రం తన మనసులో బాధపడ్డాడు. రామచంద్ర స్వామి, నేను మా అమ్మగారి యొక్క కోరిక తీర్చలేకపోయానే, నాకన్నా ఆ గౌరవంకే చాలా గొప్పది కదా, ఎంత ప్రీతి కలిగినటువంటిదో మా అమ్మగారి యందు, నాకు ఆ మాత్రం ప్రీతి లేకపోయిందే అని అనుకుంటున్నాడట. అయితే ఆ యొక్క ప్రీతి లేకపోవడాన్ని అందుకని రామావతారంలో కానిటువంటి ఆ యొక్క ఇదిని లోటు ఉండిపోయింది మనసులో పరమాత్మకి, రామచంద్ర స్వామికి. కాబట్టి ఈ కృష్ణావతారం ఎత్తి కృష్ణావతారంలో అమ్మ యొక్క ఆ కోరికను తీర్దామని ఈ కృష్ణావతారం ఎత్తాయని మన పెద్దలు చెప్తారు. ఏమిటి అక్కడంటే షడ్గర్భులు అని ఒక 6 మంది. అంటే ఆ కృష్ణావతారంలో అమ్మ దగ్గరికి వచ్చాడు, దేవకీదేవి దగ్గరికి కృష్ణ పరమాత్మ వచ్చాడు. అప్పుడు అమ్మ కోరుకుందట, అడిగిందట, ఏమిటని, కృష్ణ నువ్వేదో అతిమానుషములైనటువంటి చేష్టలు చేస్తున్నావని తెలిసింది నాకు. అలాగే సాందీపిని గురువు గారికి వారి పుత్రుని మళ్ళా బ్రతికించి తెచ్చి ఇచ్చావని, సముద్రంలోంచి చనిపోయినటువంటి వాడిని కూడా బ్రతికించి తెచ్చిచ్చావని మరి నేను విన్నాను. కాబట్టి నాకు కూడా ఒక కోరిక ఉంది, నా కోరిక తీరుస్తావా అని అడిగింది అమ్మ దేవకీదేవి. చెప్పమ్మా ఏమిటి అంటే, ఇలాగా నీకన్నా ముందు నాకు ఒక 6 మంది పుత్రులు పుట్టారు. అయితే వాళ్ళని నేను ఎప్పుడు కూడా ఆలనా పాలన ఏం చూడ లాలించలేదయ్యా, వాళ్ళు నాకు తెచ్చివలసింది అని అడిగిందట అమ్మ యశోద దేవకీదేవి. అప్పుడు తీసుకొచ్చారు. ఏమిటి కదా, ఎవరు అంటే, కంసుడు ఏం చేశాడు, ఆ ముందు పుట్టినటువంటి 6 మందిని మొత్తం అష్టమ గర్భంలో కృష్ణుడు పుట్టాడు. 6 మంది షడ్గర్భుడు. తర్వాత మాయ వచ్చి ప్రవేశించింది. తర్వాత 8వ వాడిగా కృష్ణ పరమాత్మ వచ్చాడు. అయితే ఆ 6గురిని పుట్టిన వాళ్ళని పుట్టినట్టుగానే ఆ కంసుడు కాస్త చంపేస్తున్నాడు. మనకు కథ తెలుసు. ఎవరు వీళ్ళు అంటే షడ్గర్భులు అంటారు. వీళ్ళు షడ్గర్భులని మరీచి మహర్షి యొక్క పుత్రులు. వీళ్ళు మరీచి యొక్క పుత్రులు, వీరు షడ్గర్భులు అంటారు. వీళ్ళు షడ్గర్భులు మరీచి మహర్షి యొక్క పుత్రులు వీరంతా కూడా. వీళ్ళు ఒకసారి బ్రహ్మలోకానికి వెళ్ళి సరస్వతి బ్రహ్మగారు ఇద్దరు కూడా ఒకనొక సమయంలో కూర్చుని హాయిగా కాలక్షేపంగా కొన్ని కబుర్లు చెప్తూ సరసల్లాపాలు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో వెళ్ళేటప్పుడు చూశాడు, ఏమిటి లోకానికంతా పితామహుడు ఇంత పెద్దవాడినా ఇలాగా సరసాలు ఆడడం ఏంటి, అమ్మవారి పక్కన కూర్చుని ఇలాగా ఈ విధంగా కాలక్షేపాలు చేయడం ఏంటి అని, సరసల్లాపాలు ఆడడం ఏంటని వాళ్ళు గేలి చేశారట. కొంచెం హాస్యంగా పరిహాసం చేసినట్టుగా చేస్తే వెంటనే బ్రహ్మగారికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి వాళ్ళని శపించాడు, మీరు అశ్రయంలో పుట్టుదురుగాక అని. వెంటనే ఆ శాపానుసారంగా వీళ్ళంతా వచ్చి కాలనేమి అనేటువంటి మహావీరుడు కాలనేమి అనే రాక్షసునికి పుత్రులుగా పుట్టారు. ఈ పుత్రులుగా పుట్టినట్టు వీళ్ళంతా కూడా హిరణ్యకశిపుని యుద్ధానికి పిలిచారు. హిరణ్యకశిపునితో ఇది అంటారు. హిరణ్యకశిపునితో యుద్ధానికి పిలిచినప్పుడు హిరణ్యకశిపుడు కూడా రాక్షసులే ఉండి ఇలా యుద్ధానికి వస్తారని చెప్పేసి ఆయన శపిస్తాడు. బ్రహ్మగారి శాపం కూడా ఉంది, అక్కడ 2 ఉన్నాయి. ఏమిటి శాపం అంటే, వీళ్ళంతా కూడా వాళ్ళ తండ్రి చేతిలోనే వీళ్ళు మృత్యువును పొందురుగాక అని శపించారు. అలా శపించడం వల్ల వాళ్ళ తండ్రి చేతిలోనే వాళ్ళకి మృత్యు. అలా చెప్పించడం వల్ల ఈ షడ్గర్భులు కూడా వీళ్ళంతా 6 కూడా
దేవకీదేవి యొక్క గర్భంలో పుట్టి ఆ తండ్రి అయినటువంటి ఆ కంసుని చేత చంపబడ్డారు వీళ్ళంతా కూడా. అది వృత్తాంతం. అలాగే కంసుని చేత వీళ్ళంతా కూడా చంపబడినటువంటి వాళ్ళు వీళ్ళంతా. అయితే ఇప్పుడు అమ్మ అడిగింది, దేవకీదేవి కృష్ణ పరమాత్మ అడిగింది, కృష్ణ పరమాత్మ వీళ్ళంతా ఎక్కడున్నారు అంటే ఆ పాతాళంలో బలిచక్రవర్తి దగ్గర ఉన్నారు వీళ్ళంతా. సరే మాట ఇచ్చాడు కాబట్టి వెళ్ళారు. పరమాత్మ వెళ్ళి ఆ యొక్క వెళ్ళగానే ఆ బలిచక్రవర్తి కూడా సాష్టాంగ ప్రణామం చేసి, అయ్యా స్వామి ఏం చేయమంటారంటే ఇలా సంగతి, ఆ షడ్గర్భులు నీ దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు నాకు ఇవ్వాల్సింది. వెంటనే తీసుకువెళ్ళారు. వచ్చేసారు. తీసుకొచ్చి అమ్మ దగ్గర ఇచ్చాడు. వాళ్ళని శిశువులుగా, అదే శిశువులుగా ఉన్నారు వాళ్ళంతా కూడా. తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ దేవకీదేవిని కూడా ఎప్పుడు వాళ్ళు కన్నప్పుడు ఏ విధంగా ఏ వయసులో ఉందో అదే వయసుని అమ్మ కూడా ఇస్తే ఆ అమ్మ వాళ్ళని ముద్దాడి వాళ్ళకి తన యొక్క స్తన్యాన్ని ఇచ్చింది. ఆ విధంగా తన యొక్క ఆ కోరికను తెచ్చుకుంది. ఎప్పుడైతే వాళ్ళంతా కూడా స్తన్యం, ఆ అమ్మ యొక్క స్తన్యం తీసుకున్నారో వాళ్ళ అమృతత్వాన్ని పొందారు. అమృతత్వాన్ని పొందితే అప్పుడు పరమాత్మ వాళ్ళందరికీ కూడా ముక్తినిచ్చారు అని చెప్పి ఇక్కడ మనకి ఈ యొక్క వృత్తాంతం. అది ఆ విధంగా తల్లి యొక్క కోరికను తీర్చడానికి అప్పుడు తను ఏమీ చేయలేకపోయింది రామావతారంలో అని ఆ లోటు ఉండిపోయింది మనసులో. ఆ లోటు తీర్చుకోవడానికే కృష్ణావతారంలో వచ్చి ఆ దేవకి అమ్మే, ఇక్కడ దేవకి దేవే, ఆ కౌసల్య దేవకి దేవిగా వచ్చింది కాబట్టి ఆమెకి ఆమె యొక్క ఆ కోరిక ఏదో పరమాత్మ పూర్తి చేశాడు. సోదరి కన్నినాయ్ అని అమ్మ ప్రయోగించింది. అంటే కంటి సౌందర్యం కలగానా అని అంటున్నమాట. ఈ విషయంలో మనకి ఒక స్వారస్యమైన ఒక చిన్న సంఘటన మనం స్మరించుకుందాం. ఏంటంటే ముక్కోటి ఏకాదశికి ముందు శ్రీరంగ క్షేత్రంలో రంగనాథ స్వామికి పరమాత్మకి ఇక్కడ మోహిని అవతార వేషం వేస్తారట. మోహిని అవతారంలా అంటే స్త్రీ రూపం. ఆ రూపంలో పరమాత్మ అందరికీ దర్శనం ఇస్తాడు రంగనాథుడు. అయితే సరే చాలా బాగా ఉంది. భట్రవారు ఆ పక్కన భట్రవారిని పిలిచారట పరమాత్మ. భట్రవారు ఇటు రండి, చూడండి నా వేషం అలా ఉంది, బాగుందా అని అడిగారట. ఎందుకంటే మీరు ఎప్పుడు అమ్మవారినే కొలుస్తుంటారు, అమ్మ యొక్క సౌందర్యాన్ని ఎప్పుడూ మీరు బాగా కీర్తిస్తుంటారు కదా, మరి నేను ఈ రోజున మోహిని అవతారంలో ఆ స్త్రీ వేషం వేసుకున్నా కదా, బాగుందా అని అడిగారట. ఎలా ఉంది అంటే పరమాత్మ ఎంత అందగాడు, చాలా అందగాడు, ఆయనకి ఏ వేషం వేసి చాలా అందంగా ఉంటుంది అన్నాడట భట్రవారు. అయ్యా స్వామి చాలా బాగుంది మీ వేషం, చాలా బాగా వేశారు, అచ్చం మా అమ్మలాగే, మా అమ్మ కుప్ప ఎలా ఉంటుందో అలాగే కుప్ప ముడిచారు, మా అమ్మ ఎలాగైతే చీర కడుతుందో అదేవిధంగా చీర కట్టారు, అన్నీ బాగున్నాయి, సరిగ్గా ఉంది, చాలా చక్కగా ఎంతో అందంగా ఉన్నారు స్వామి. కానీ ఒక చిన్న లోపం ఏమిటండి అది, ఆ కళలో మీరేమో పురుషులుగా వేషం వేశారు, కానీ అమ్మ స్త్రీత్వం కలిగినటువంటి అమ్మ కళలో ఉండేటువంటి ఆ దయ అవుతుందో అది మీ కళలో కనిపించట్లేదండి అన్నారట అని అన్నారట భట్రవారు. అలాగా అంటే ఏమిటి మనకి ఇక్కడ తెలిసేది, ఆ అమ్మ యొక్క కంటి సౌందర్యం అయితే కృపా కటాక్షం, కృపా రసస్యందని ఆమె అమృత లహరీధి లంఘనీయై అపాంగై అంటారు భట్రవారు. అమృత వర్షాన్ని కురిపిస్తుంది అందరి యందు, మనం అంటే తదేకమైన ప్రేమ అమ్మకి. ఆ విధంగా అన్నారట. ఆ విధంగా అంటే ఏమిటి, అమ్మ యొక్క నేత్ర సౌందర్యం ఏదైతే ఉందో అయ్యవారి యొక్క నేత్ర సౌందర్యాన్ని కూడా అధిగమించేస్తుంది అని చెప్పడం, అధిగమించే ఉంటుంది. అలాగా ఈనాటి గోపిక కూడా అటువంటి అమ్మ నేత్ర సౌందర్యం వంటి సౌందర్యం కలిగినటువంటి అమ్మ ఈరోజు ఈ అమ్మాయి అటువంటి గోపికని మేలుకొల్పారు. ఇంకొక పదం ఏం చెప్తున్నారంటే ఇక్కడ కళ్ళం తవిందు కలందేవరం ప్రభాతి లక్షణాలు చెప్పేసి కళ్ళం తవిందు కలందు, నువ్వు ఈ కపట నిద్రని వాని రావాల్సింది. ఏమిటి కపట నిద్ర అంటే ఇన్ని రోజులు మనకి పావాయ్ అంటారు, పావాయ్ కూడా అన్నారు ఇక్కడ. అంటే ఓ పిల్ల అని బొమ్మ అని అర్థం అంట. పడుకున్నావేంటట్లా ఒక బొమ్మలాగా పడుకున్నావేంటూ, ఎందుకంటే ఇన్ని రోజులు అంటే మనకి కృష్ణ పరమాత్మ దర్శనం లేకపోయింది కాబట్టి మనం అట్లా ఉన్నావు బాగుంది. ఈరోజు కృష్ణ పరమాత్మే సాక్షాత్గా వచ్చి చెప్పాడమ్మా, మీరు అంటే పొద్దున రెండరా రేపు తెల్లవారుజామున వస్తే మీ అందరికీ అన్ని వస్తువులు ఇస్తాను, వ్రతం చేద్దామని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత కూడా మరి అలా పడుకోవడం నిజంగా ఎంతవరకు, ఇప్పుడు ఏం పడుకుంటున్నావు, ఈ అనుభవాన్ని నేనే పొందాలి, నేను తప్ప ఇంకొకరికి ఇవ్వకు పంచుకోకూడదు అనేటువంటి ఆ యొక్క కళ్ళం అంటే ఒక అప్పట బుద్ధి కదా, అలా పడుకోవచ్చా నువ్వు
సాక్షాత్ పరమాత్మే వచ్చి ఇక ఇస్తానప్పుడు ఇంకా అలా పడుకోవడం ఎంతవరకు సమంజసం అమ్మా? ఆ బుద్ధిని మాని, ఆ కపట బుద్ధిని కళ్ళం తవిందు కలందు, మాతో వచ్చి కలవవలసింది ఈ గోష్ఠిలో అని ఈనాటి భాషలో చెప్పారు. ఇక్కడ కంటి సౌందర్యానికి మనకి అక్కడ ఉదాహరణగా మనకి తిరుప్పాణి ఆళ్వార్లు చెప్తారు. ఈరోజు భాషలో తిరుప్పాణి ఆళ్వారు స్మరించుకోబడ్డారు కంటి సౌందర్యం. ఎందుకంటే వారు పరమాత్మ దర్శించి తదేకమైనటువంటి ఇక నా కళ్ళు పరమాత్మను దర్శించినటువంటి కళ్ళు శ్రీరంగనాథుని దర్శించిన తర్వాత పరమాత్మను దర్శించిన కళ్ళు ఇంకా వేరే ఏమీ కానరావు, ఇంకా చూడలేవు అని వారు కాస్త పరమాత్మలో ఐక్యం అయిపోయారట. అంతటి కంటి సౌందర్యం. కాబట్టి బయట ప్రాపంచిక విషయాలు నేను చూడను అనుకుని పరమాత్మ చూసిన కళ్ళతో ఇంకా వేరేదేన్ని చూడను అని అంత గొప్ప అభినవేశంతో పరమాత్మలో ఐక్యమైపోయారని వాళ్ళని స్మరించుకున్నాం. ఇంకా ఆచార్యపరంగా చూస్తే మనకి పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్ష అని, పుండరీకం అంటే కమలములు, అందమైనటువంటి కళ్ళు. అంటే పరమాత్మ ఏంది ఏ కళ్ళు అని మనం చెప్పుకున్నాం. పరమాత్మను దర్శించినటువంటి కళ్ళే కళ్ళు, లేకపోతే ఎంత అందం ఉన్నా అవి నెమ్మకళ్ళు లాంటిదే చెప్పుకున్నాం కదా. అందుకు పుండరీకాక్షాయ నమః అని ఆచార్యులు అని పుండరీకాక్షుల్ని మనం స్మరించుకున్నాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.